జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అంతా అయోమయమే. అనంత ప్రేమ స్వరూపులారా, ఏ మనిషి జీవితం చూసినా ఏమున్నది గర్వకారణం? అంతా అయోమయం, గందరగోళమే. ఏ రంగాన్ని పరిశీలించినా ఏదో తెలియని వెలితి, కొరత, అసంతృప్తి, అసహనం. మానవ మేధస్సులన్నీ కలుషితమై మనోభారం విపరీతంగా పెరుగుతుంది. ఆశావాదం ఆవిరవుతుంది, నిరాశావాదం రాజ్యం వెళుతుంది. అభద్రతా భావం పెరుగుతుంది. జీవితం బరువుగా, భారంగా తయారవుతుంది. మానవుడు భూమండలం అంతటిలో అతి ప్రమాదకరంగా మారాడు. కానీ మేధావులు మాత్రం అన్ని విధాల విజయవంతమవుతున్నామనే భ్రమలో ఉన్నారు. జీవితాలు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాయి. కనీస అవసరాలు తీరడం కోసం పరుగులు తీయవలసిన పరిస్థితి ఏర్పడింది. మానవత్వం కనుమరుగవుతుంది, దానవత్వం విశృంఖలమవుతుంది. దిక్కుతోచని పరిస్థితులు ఏర్పడ్డాయి. అన్ని దారులు మూసుకుపోయాయి. ఇక ఆఖరి అస్త్రంగా ఆధ్యాత్మిక ద్వారాలు మాత్రం తెరుచుకుంటున్నాయి. అయితే ఆ మార్గంలోనికి ప్రవేశించి పరిణతి చెందటం కూడా బహు కష్టతరమే. ఎందుకంటే సామాజిక పరిస్థితులు కడు దుర్భరంగా ఉన్నాయి. ఆ మార్గంలోనికి ప్రవేశించిన పరిణతి చెందే అనుకూలమైన వాతావరణం కనిపించడం లేదు. అందువలన నవీన మానవుని మేధస్సును ఆకర్షించే విధంగా ఆధ్యాత్మికతను సాంకేతిక పరంగా మలచి అందించగలగాలి. సాంకేతికత అనేది మానవునికి ప్రమాదకరంగా మారినా అదే సాంకేతికతను ఆధ్యాత్మికతకు అన్వయించుకోగలిగితే తప్పక సత్ఫలితం వస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రసార మాధ్యమాలు కూడా అందుబాటులో ఉన్నందువలన తక్కువ సమయంలో సత్ఫలితం పొందే అవకాశం ఉంటుంది. అందుకే ఆధ్యాత్మికతను శాస్త్రీయతతో సమన్వయం చేయాలి. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. మనసును లొంగదీసుకో. మానవ జీవితంలో మనసు అనేది కీలక పాత్ర పోషిస్తుంది. అయితే అది మనిషికి ఉపయోగకరమా, ప్రమాదమా? మనసు ద్వారా మనిషి ఎదుగుతున్నాడా, దిగజారుతున్నాడా? అందరూ మనిషికి మనసు వరమనుకుంటున్నారు, కానీ అది వరం కానే కాదు, భూమండలానికే శాపం. భూమి మీద నివసించే సమస్త జీవరాశులలోకెల్లా మనసున్న మానవుడే మారణ హోమాలను సృష్టిస్తున్నాడు. మనసు లేని మూగజీవాలన్నీ మానవుని వలననే బలవుతున్నాయి. ఎందుకంటే మనిషి మనసు ద్వారా భౌతిక ప్రపంచం వైపుకు ఆకర్షింపబడుతున్నాడు. రూపనామాలు, ఆకారాలు, ద్వంద్వాలతో కూడి భౌతిక ప్రపంచం ద్వారా మిథ్యాజ్ఞానం ఏర్పడి అది మనసుని ఇంకా బలోపేతం చేస్తుంది. అమాయకులలో మనసు స్వచ్ఛంగా ఉంటుంది. కావున వారి వలన ఎటువంటి ప్రమాదం ఉండదు. ఆధ్యాత్మికవేత్తలు మనసును లోబరుచుకుంటారు కాబట్టి వారు ప్రపంచానికి వరమవుతారు. కానీ అన్నీ మాకు తెలుసు అనుకున్న మేధావర్గం మనసులను బలోపేతం చేసుకొని భౌతిక ప్రపంచం వైపుకు ఆకర్షింపబడి అభివృద్ధి ద్వారా ప్రకృతి వనరులను భస్మీపట్లం చేస్తున్నారు. అయితే మేధావులు తమ తెలివిని జ్ఞానోదయంగా మార్చుకోగలిగితే ఆత్మస్థితికి చేరి మనస్సును లొంగదీసుకోవచ్చు. మేధావులు మనస్సుకు లొంగిపోతారు. ఆధ్యాత్మికవేత్తలు మనసును లోబరుచుకుంటారు. అమాయకులకు మనసును గురించి ఎటువంటి అవగాహన ఉండదు. అయితే మనస్సును లోబరుచుకోవాలంటే తప్పక ఆత్మస్థితికి చేరవలసిందే.
జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరాం. అంతా ఆధ్యాత్మికమే. దివ్యాత్మ స్వరూపులారా, సాధారణ స్థాయిలో ఉన్న వ్యక్తులంతా ఆధ్యాత్మికతను పాక్షికంగా చూస్తారు. పరిపూర్ణులు మాత్రం అంతటినీ ఆధ్యాత్మికంగా భావిస్తారు. ఆధ్యాత్మికతను విభజిస్తే అది భిన్నత్వం అవుతుంది. తద్వారా అంతరంగంలో సంస్కారాల మోతాదు గణనీయంగా పెరుగుతుంది. అలాగాక దానిని ఏకత్వంగా భావించగలిగితే అంతరంగమందలి సంస్కారాలు సమూలంగా దగ్ధమవుతాయి. అయితే ఇది వినడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ ప్రయోగపూర్వకంగా అనుభవంలోనికి రావడం బహు కష్టతరం. అందుకు ఒకే ఒక రాచబాట పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానమే. పరిపూర్ణ జ్ఞానం ద్వారా మనిషి పూర్ణత్వానికి మళ్ళుతాడు. మనం స్వీకరించే జ్ఞానాన్ని బట్టే మనకు ఫలితం వస్తుంది. పరిమితమైన జ్ఞానం మనిషిలో కొరతను కలగజేస్తుంది. పరిపూర్ణ జ్ఞానం అంతరంగమందల అసంతృప్తిని భర్తీ చేస్తుంది. అందుకే ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే ప్రాణం అంటారు. అయితే ఆ జ్ఞానం ఎలా ఉండాలి? జ్ఞానం కూడా మాయా అనే స్థితికి చేర్చే విధంగా ఉండాలి. వాస్తవానికి పూర్ణ జ్ఞానాన్ని అందుకోవటం కష్టమే. ఎందుకంటే జ్ఞానపరంగా అవగాహన గావించుకునే కొలది అనేక సందేహాలు తలెత్తుతూ ఉంటాయి. వానికి శాస్త్రీయపరమైన సమాధానాలు అందించే సద్గురువు తప్పక అవసరమవుతాడు. సద్గురువులో అనుభవం ఉంటుంది కాబట్టి శిష్యునిలో విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ద్వారా శ్రద్ధ పెరుగుతుంది. అంతా ఒకటే అనే భావన కలిగిందంటే భిన్నత్వంలో కూడా ఏకత్వం గోచరిస్తుంది. అట్టి స్థితిలో ఇక ఆధ్యాత్మికతను ప్రత్యేకంగా వెతకన అవసరమే ఉండదు. జీవితమే సాధనగా మారుతుంది. అదే జీవిత పరమార్థం.